ఏకేటీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ రమేష్. ప్రస్తుతం అయితే మనం ఎచ్చర్ల మండలం షేర్ మహమ్మద్పురం గ్రామంలో అయితే ఉన్నాం. ఇక్కడైతే మనం ఒక రాళ్ళగట్టును మనం ఇప్పుడు చూస్తున్నాం కదా. ఈ రాళ్ళగొట్టకు ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఏంటి? ఈ వీరుడి తాత రాళ్ళగొట్టగా మేము చూస్తారు. ఇక్కడ గ్రామస్తులు కూడా చాలా వరకు చూస్తుంటే రాళ్లను ప్రసాదంగా వేస్తూ పూజలు చేయడం అనేది ఇక్కడ చూస్తున్నారు కదా. ఆ రాళ్ళను ఎందుకు వేస్తున్నారు? ఆ పూజలు ఏంటి? అసలు ఈ రాళ్ళగొట్ట తాలూకా చరిత్ర ఏంటి? మనము వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. పదండి ఒకసారి చూద్దాం. బ్రదర్, ఎందుకు ఇక్కడ ఈ రాళ్ళగొట్ట ఉంది? రాళ్ళగొట్టకి మీరు రాయి వేసి ఎందుకు పూజ చేస్తున్నారు? నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉండేది. నేను చదివేటప్పుడు కూడా మేము స్కూల్లో ఇక్కడ పోలీస్ కోట స్కూల్లో చదివేటప్పుడు కూడా మేము వెళ్ళాము. స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా దండం పెట్టేసి వెళ్ళాము. అది ఒక ఆనవాయితీ. అయ్యా, మీరు చెప్పండి, అసలు ఈ రాళ్ళగొట్ట చరిత్ర ఏంటి? రాళ్ళగొట్టకి ఎందుకు మీరు రాళ్ళు ఇసురుతూ దండాలు పెడుతున్నారు? అదే వీరుడని పూజించుకొని వెళ్తుంటాం. వెళ్ళాక గొర్రె మేతోడు కూడా వేస్తాడు, రైతుడు కూడా ఏదో పని చేస్తాడు. ఒక రైతు కూరగాయ పడినా కూరగాయ కూడా వేస్తాడు. అక్కడ ఒక పండగల నాడు నాడు పెళ్ళిళ్ళు పేరెంట్ అయినా వస్తారు. ఇప్పుడు ఆ రాళ్ళను మీరు ప్రసాదంగా వేస్తున్నారా? రాళ్ళను ప్రసాదంగా వేయడం వల్ల మీకు ఏంటి, ఎటువంటి విజయం కలుగుతుంది? ఆ విజయం కలుగుతుంది కనుక వేసినారు. లేకపోతే కదా. ఎన్నేళ్ళ నుండి ఇది కొనసాగుతుంది? పూర్వత్వం కాండి అండి. ఇప్పుడు మాకు తెలియదు కానీ మా తాతల తండ్రులు కాండి. అది ఒక ఆనవాయితీగా వచ్చే ఒక సాంప్రదాయబద్ధమైన కార్యక్రమం. ప్రతి వాళ్ళు కొన్ని సామాజిక వర్గాలు ఏంటంటే ఇక్కడ పెళ్లిళ్ళు అయ్యేటప్పుడు కూడా వాళ్ళు ఇక్కడ వచ్చి పూజించడము, దండం పెట్టడము, వాళ్ళు ఆ వధువులు కూడా దండం పెట్టడం అనేది జరుగుతుంది. నేను చిన్నప్పటి నుంచి, నాకు ఇప్పుడు 35 years, మాక్సిమం ఒక 25 years నుంచి నాకు ఇక్కడ అవగాహన ఉంది. ఇది మాత్రం గత 25 సంవత్సరాల నుంచి ఇది ఆనవాయితీ సాగుతుంది. ఈ రాళ్ళని ఎవరు తీయడం కానీ, ఏ పని చేయడం కానీ, ఏ వాళ్ళు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ యూజ్ చేయడం కానీ లేదు. ఇది ఒక సాంప్రదాయము. పెద్దోళ్ళు కంటిన్యూ చేస్తుండ్రు, మేము దాన్ని అలాగా కొనసాగిస్తాను. అంటే చూస్తుంటే ఏకంగా తరతరాల నుండి తాతల ముత్తాతల నుంచి కూడా ఈ వీరుడు తాత అనే ఆయన్ని పూజించే సాంప్రదాయాన్ని అయితే కొనసాగిస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఆయనకు ఆ రాళ్లతో ప్రసాదాన్ని రాళ్లతో వాళ్ళు సమర్పిస్తూ వాళ్ళ యొక్క కోరికలు తీరుస్తున్నారనే ఒక నమ్మకాన్ని అయితే వాళ్ళు కలిగి ఉన్నారు.